హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ ఎయిడ్ ఫర్ యూ. సో మనకి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే మనకి ఆల్ ఇండియన్ కౌన్సిల్ రిలేటెడ్ ఒక మేజర్ అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఆ అప్డేట్ వల్ల మనకి తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి మెరిట్ లిస్ట్ మీద ఎలాంటి చేంజ్ ఉంటుంది, సో మన మెరిట్ లిస్ట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది. సో ఆల్ ఇండియన్ కౌన్సిలింగ్ అనేది అప్డేట్ ఏంటంటే ఆల్ ఇండియన్ కౌన్సిలింగ్ అనేది ఎక్స్టెండ్ కావడం జరిగిందనమాట. సో అలా ఎక్స్టెండ్ కావడం వల్ల మన తెలంగాణ కౌన్సిలింగ్కి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, సో మన తెలంగాణ అండ్ ఏపీ కౌన్సిలింగ్ కూడా ఎలాంటి చేంజెస్ వస్తాయి, దానివల్ల మెరిట్ లిస్ట్ ముందు తొందర రావడం జరుగుతుందా లేదా లేట్ రావడం జరుగుతుందా, సో కౌన్సిలింగ్ ఎప్పుడు అయిపోతుంది, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, దాని అన్నిటి గురించి నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అనమాట. మీరు మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎండ్లో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు క్లారిటీగా చెప్పేస్తా. సో మొత్తం డీటెయిల్ చూడండి. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఉంది కదా, అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోయింది మన రిజిస్ట్రేషన్. సో మన రిజిస్ట్రేషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ లాస్ట్ డేట్ వచ్చి ఎక్స్టెండ్ అయింది. ఎప్పటివరకంటే 6th August వరకు ఎక్స్టెండ్ అయింది. చాయిస్ ఫిల్ ఉంది కదా, అదేంటంటే అది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 7th August. సో 8 AM వరకు టైం ఉందన్నమాట. తర్వాత చాయిస్ లాకింగ్ ఉంది కదా, అదేంటంటే మనకి 7th August 8 AM వరకు టైం ఉంది. సో చాయిస్ లాకింగ్ అంటే ఏంటంటే అది సపరేట్ ఏం లేదు, చాయిస్ లాకింగ్ చేసినా ఏం కదా చేయకున్నా ఏం కదా, అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట చాయిస్ లాకింగ్ది అదనమాట. సో ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అంటే వాళ్ళు చెకింగ్ చేసి ప్రాసెసింగ్ చేసి వచ్చేసి 7th Day వాళ్ళు టైం తీసుకుంటారు అనమాట. సో మనకి రిజల్ట్ ఎప్పుడు చెప్తారంటే 9th August నాడు చెప్తారు రిజల్ట్. సో తర్వాత మనకి రిపోర్టింగ్ జాయినింగ్ వచ్చేసి 9th to 18th. సో మనకి 1 week టైం ఇచ్చారు కదా. సో ఈ 1 weekలో మనకి ఆ ఇండియాలో ఒక సీట్ ఎక్కడ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి మన ఫిజికల్గా ఆడ అలాట్ కావాల్సిందే, ఆడ రిపోర్ట్ చేయాల్సిందే, లేకపోతే మన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం అలాట్ అయినాక వాళ్ళు మన డేటా చెక్ చేస్తారు, ఎప్పటి నుంచి అంటే 19 to 20 అనమాట. సో అట్లా అనమాట. సో దీంతో మనకు ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందో 9th నాడు రిజల్ట్ వచ్చిందో, సో ఎంబటే మనకు స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే స్టేట్ రౌండ్ ఉంటుంది కదా, తెలంగాణకి, ఏపీ, మన వేరే కంట్రీలో వేరే స్టేట్స్ అన్నిటికీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఒక మేజర్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే అది సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చేసి 29th Augustకి వచ్చింది కదా, అదే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చేసి మనకి 9th Augustకి ఉంది. చూడండి ఇక్కడేమో 29th, ఇక్కడేమో 9th August. సో ఇంత 20 days గ్యాప్, ఆల్మోస్ట్ ఇంత గ్యాప్ ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రౌండ్కి రిజిస్ట్రేషన్ ఉంటాయి, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఏంటంటే అట్లా 20 days పడుతుంది. అదే మన తెలంగాణ, ఏపీ, మన స్టేట్ వైజ్ వచ్చినాం అనుకో, సో మన తెలంగాణ, ఏపీ వాళ్ళకి వస్తే అంత టైం తీసుకోమన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటాయి. తర్వాత ఎంబటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద లేట్ కాదు, మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ వచ్చిందంటే ఇక మనకు సీట్ రిజల్ట్ పెట్టడం, అలాట్మెంట్ అయిపోవడం, నెక్స్ట్ రౌండ్ 2 స్టార్ట్ అవ్వడం అట్లా ఉంటుంది అనమాట. సో అందుకొని మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఇప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 9th వచ్చింది కదా, మన స్టేట్ రిజల్ట్ ఎప్పుడో చూద్దాం, సార్ స్టేట్ అనాలిసిస్ చేద్దాం. సో మనకి 9th మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్టేట్లో 9th to 18th ఉన్న రిజల్ట్, అంటే మనకు ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తాయి కదా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ది, తర్వాత మాత్రమే స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే స్టూడెంట్స్కి, ఎందుకంటే ఆల్ ఇండియాలో కొందరు వెళ్ళిపోతారు, సో వాళ్ళు మన స్టేట్ కౌన్సిల్లో పార్టిసిపేట్ చేయరు. సో అట్లేంటంటే ఈ సీట్స్ అనేది మన స్టేట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దీనికోసం ఏంటంటే స్టేట్ కౌన్సిలింగ్ పెడతారు. ఈ స్టేట్ కౌన్సిలింగ్ మన తెలంగాణకి కాదు, ఏపీకి కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి వర్తిస్తుంది. సో అందరు ఫాలో అవుతారు. కొందరు ఏంటంటే ఇంకా లేట్ చేస్తారు, కానీ ముందైతే జరగదు. లేట్ ఎందుకు అవుతుందంటే కొన్ని ఇష్యూస్లో కోర్ట్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. కొన్ని కోర్ట్ కేసెస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే లేట్ కావచ్చు, కానీ ముందు మాత్రం జరగదు. సో దానివల్ల మనకి స్టూడెంట్స్ మాత్రం యూజే ఉంటుంది. సో అలా అనమాట. అట్లా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ జరిగిపోతుంది. అంటే ఫస్ట్ రౌండ్ మన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరిగిపోతుంది, జరిగిన వెంబటే మనకి స్టేట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ జరిగిపోతూ ఉంటుంది. సో స్టేట్ రౌండ్ అయిపోయే టైంకి ఎందుకంటే ఎట్లా లేట్ అవుతుంది కదా, సో స్టేట్ రౌండ్ అయిపోయేవారికి మళ్ళీ మనకు ఆల్ ఇండియా ఉంటుంది కదా, అది సెకండ్ రౌండ్ జరుగుతూ ఉంటుంది. సో అట్లా అదొకటి ఇదొకటి అట్లా జరుపుకుంటూ మనకి అక్టోబర్ వరకు ఇచ్చారు కదా. చూడండి ఇక్కడ అక్టోబర్ వరకు మహబూబ్ రౌండ్ సహా అన్ని రౌండ్స్ అయిపోతూ ఉంటాయి. సో మహబూబ్ రౌండ్ తెలంగాణ ఆల్ ఇండియా ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకి అయిపోతూ ఉంటాయి.
సో జాయినింగ్ వచ్చేసి కానీ 5th జాయిన్ కావాలి. చూడండి ఇక్కడ ఇచ్చారు కదా, 5th జాయిన్ కావాలి. సో ఇదేంటంటే మనకి ఫస్ట్ రౌండ్ అయిపోతుంటే కాలేజ్ మాత్రం స్టార్ట్ అయిపోతాయి. కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెక్షన్ అంటే అకాడమిక్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది 5th. ఫస్ట్ రౌండ్ వచ్చిన వాళ్ళు ఇమ్మడి జాయిన్ అయిపోతారు. కానీ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వచ్చే వరకు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట, క్లాసులు జరిగిపోతూ ఉంటాయి. అదనమాట విషయం. ఈ సెకండ్ రౌండ్ డేటా మీరు ఒకసారి చూడండి, వెబ్సైట్కి వెళ్ళినా ఉంటుంది. సెకండ్ రౌండ్ డేటా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ థర్డ్ రౌండ్ డేటా అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. సో ఇప్పుడు నేను ఏంటంటే మెరిట్ లిస్ట్, చాలామంది మెసేజ్ చేస్తున్నారు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని. నేను ముందు కూడా మన వీడియోస్ చెప్పాను, కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో August 15th కూడా రావచ్చు ఎప్పుడైనా అని చెప్తా. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, August 15th to 16th ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ రావచ్చు తెలంగాణ వాళ్ళకి. పక్కా తెలంగాణ మెరిట్ లిస్ట్ ఎప్పుడైనా రావచ్చు August 15th వరకు. ముందే రావచ్చు, తర్వాత 2 days ఇంకైనా కావచ్చు, కానీ 15th వరకు రావడం మాత్రం పక్కా. సో ఇలాంటి మంచి కంటెంట్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైతే బైపీసీ తీసుకున్న ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆ రీల్ అర్జెంట్ వల్ల షేర్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే నేను ఆయుర్వేదం గురించి ఎవరైతే ఆయుష్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేసి నేను ఫిజికల్ ప్రూఫ్తో చెప్పాను అనమాట. ఈ వీడియోలో మీరు చూడండి, లేటెస్ట్ వీడియో అదే ఉంటుంది. సో ఇలాంటి మంచి కంటెంట్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.